కేంద్ర మంత్రి అమిత్ షాను మంత్రివర్గం నుంచి తొలగించాలని కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో సిపిఐ సిపిఎం నాయకులు ధర్నా చేపట్టారు. అమిత్ షా భారత రాజ్యాంగం నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురించి కించపరిచేలా మాట్లాడటం బాధాకరమన్నారు. అమిత్ వెంటనే క్షమాపణ చెప్పాలని, ఆయనను మంత్రివర్గం నుంచి తొలగించాలని వారు డిమాండ్ చేశారు. స్థానిక శివప్ప సర్కిల్లందు ఆందోళన కార్యక్రమం చేపట్టడం జరిగింది. ప్రధానంగా ఈ భారతదేశానికి దిశ నిర్దేశం చేసినటువంటి వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్. ఆయన రచించినటువంటి రాజ్యాంగమే లేకపోతే ఇవాళ ఈ భారతదేశం మొత్తం కూడా చీకట్లో వెలిగిపోయే పరిస్థితి ఏర్పడేది. ప్రధానంగా దళితులకు, ఆదివాసులకు, గిరిజనులకు, బీసీలకు, మైనార్టీలకు కూడా రావాల్సినటువంటి రిజర్వేషన్ రాకోకుండా ఇబ్బందులు పడినటువంటి నేపథ్యంలోనే ఆయన రాజ్యాంగం రచించి అందరికీ సమాన ఫలాలు ఇవ్వాలని చెప్పి రచించడం జరిగింది. అలాంటి బిఆర్ అంబేద్కర్ గారిని పార్లమెంట్లో హోమ్ మినిస్టర్ చెప్పారు. పదే పదే అంబేద్కర్ గారు కలుస్తున్నారు. ఇది ఫ్యాషన్ అయిపోయింది. అంబేద్కర్ బదులు భగవంతుని ప్రార్థిస్తే స్వర్గలోకంలో ప్రాప్తి చెందుతుందని చెప్పే పద్ధతిలో ఆయన మతాన్ని రెచ్చగొట్టే పద్ధతిలో మాట్లాడడం కరెక్ట్ కాదు. ఈ రాజ్యాంగం సంబంధించినటువంటి వ్యక్తి కూడా దేవుడితో సమానం అని చెప్పి ప్రజలు బయట భావిస్తున్నారు. అలాంటి వ్యక్తిని మీరు కించబెట్టడం కరెక్ట్ కాదని చెప్పి కమ్యూనిస్ట్ పార్టీ పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం పెట్టారు. ఇవాళ ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం. ఇవాళ హోమ్ మినిస్టర్ గారు మీరు పార్లమెంట్లో చేసిన వాక్యాలకు సంబంధించి పక్కనే ఉన్నటువంటి కూటమి ఎంపీ అభ్యర్థులు మీరు ప్రశ్నించుకోకున్నట్టు మీ నోట్లో పాల గుడ్డీలు పెట్టుకుని పాలు తాగుతున్నారా అని చెప్పి ఇవాళ సిపిఐగా మేము ప్రశ్నిస్తాం. అదే సందర్భంలోనే మరోపక్క వైసీపీ ఎంపీలు మీ అందరూ కూడా ఏమైనా నిద్రపోతున్నారా, ఈ వాక్యాలను ఖండించాల్సినటువంటి బాధ్యత మీ పైన లేదా అని చెప్పి ఈ సందర్భంగా మేము కోరుతున్నాం. అమిత్ షా గారు మాట్లాడుతూ వ్యతిరేకంగా ఇవాళ వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో స్థానిక నూతన